ఏంటి మీలో మీరే నవ్వుకుంటా ఉండారు? మీరిద్దరూ చూడ చక్కగా ఉండారు, అందుకే. పేరేంటన్నా? ప్రేమ్ కుమార్ అమ్మా. ఆహా, ఎంత మంచి పేరన్నా, సూపర్. మీ పేరు? నా పేరేం అడుగుతావులే అన్న, గోవిందం. మీ పేరుకేంటి? దేవుడి పేరు చక్కగా ఉంది. నీ పేరేందమ్మా? గీత. ఓహో, గీతా గోవిందమా. గీతా గోవిందం అంటే మామూలు కాంబినేషన్ కాదమ్మా, బాగుంది. హ్యాపీగా ఉండండి అమ్మా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ అన్నా, చాక్లెట్. అబ్బే, చాక్లెట్లు అలవాట్లేదమ్మా. అరే పర్లేదన్నా, ఎప్పుడు చాక్లెట్ ఒకటి తింటే ఉత్సాహంగా ఉంటారంట. అవునా, సరేనమ్మా. థ్యాంక్స్ అమ్మా. దేనికి? ఎవరైనా ఆటోలో కూర్చుంటే ఈ కిల్ చేష్టలు చేసి ఎదవల్లే చూశాను, కానీ మీరు ఎంత చక్కగా ఉండారో. అంతేకాదు, అసలు బండిలో కూర్చుంటే డ్రైవర్ని పనోళ్ళలాగా పాపాత్ములాగా ట్రీట్ చేస్తూ, హే త్వరగా వెళ్ళవయ్యా, రారా పోరా అంటుంటారు. నువ్వు అన్నా అన్నా అని పిలుస్తా ఉంటే ఇంట్లో మనిషి పిలిచినట్టే ఉందమ్మా. అన్నా అన్నా, ఒక్క నిమిషం ఆపండి. మీరు చెప్పిన అడ్రస్ ఇంకా ముందుంది కదమ్మా. లేదు లేదు లేదు, నేను ఇక్కడే దిగేస్తాను. ఇక్కడ దిగుతారమ్మా? ఇక్కడ దిగడం ఎందుకు గీత? ఇప్పుడు ఇద్దరం వెళ్ళి ఆఫీస్ దగ్గర దిగావంటే ఇంకంతే, అది కరెక్ట్ కాదు. నేను ఇక్కడ దిగి నడిచొస్తాను, నువ్వు వెళ్ళి ఆఫీస్ దగ్గర దిగు. మోగోడిని నేను వెళ్ళి ఆఫీస్ దగ్గర దిగితే నువ్వు వెళ్ళి దిగిపోతావా? కావాలంటే నేనే దిగుతాను, నువ్వు వెళ్ళిపో. వద్దు వద్దు, నువ్వు నడవద్దు, నేను నడిచి వెళ్తాను. అసలు ఇదంతా ఎందుకు? ఇద్దరం వెళ్ళి ఆఫీస్ దగ్గర దిగదాం, ఈ టైంలో ఎవరు చూడరు. ఏం కాదు అన్నా. ఏమొద్దు, రిస్క్ అయిపోద్ది. అరే పర్లేదు అంటున్నాను కదా అన్నా, నువ్వు పోనా. ఈ విషయంలో అబ్బాయిదే కరెక్ట్ అమ్మా. ఎలా? చూడమ్మా, మీ రిలేషన్షిప్ 10 మందికి తెలియకుండా ఉండాలి అనుకుంటే అది కరెక్ట్ రిలేషన్షిప్ కాదమ్మా. తెలిసినా పర్వాలేదు అనుకుంటున్నాడు చూడు, అది కరెక్ట్ రిలేషన్షిప్ అమ్మా. నేను లోపలికి వెళ్తాను. అమ్మా, నువ్వు ఈ పిల్లతో వస్తుండవేంది? అంటే అమ్మా, అది అడుగుతా ఉంటే మాట్లాడుకుంటామేమిరా? ఎత్తుక్కునేదాడా, నేను నోరు తెరిచేసరికే మీరు కట్ చేసేస్తా ఉండరు. గౌతమితో నిశ్చితార్థం ఫంక్షన్కి పోయినా, తిరిగి వస్తా ఉంటే దారిలో వాళ్ళ ఫ్రెండ్ కారు గాంధీ బొమ్మ దగ్గర పాడైపోయినది. తను వాళ్ళ ఫ్రెండ్ ఎక్కించుకొని బయలుదేరిపోయింది. నేనే వెళ్ళమని చెప్పిన. తిరిగి ఆఫీస్కి రావడానికి ఆటో కోసం చూస్తా ఉండా. ఆటో వచ్చి ఆగింది. అందులో చూస్తే ఆల్రెడీ ఏముంది. సర్లే మన ఆఫీస్కే కదా అని చెప్పి తనతో పాటు వచ్చిన. బాగా చెప్పేవురా. థ్యాంక్స్ మా. అయినా జరిగిందే కదా చెప్తుండా. సర్లే నువ్వు. అను, ఈడు చెప్తుంది నిజమో అబద్ధమో నాకు వెంటనే తెలియాలి. ఆటో వెళ్ళింది కదా,
వెంటనే ఆటోని పట్టుకో. అసలు వీళ్ళిద్దరూ కలిసే ఆటో ఎక్కారా, వీడు మధ్యలో ఎక్కడైనా ఎక్కాడని ఆటో డ్రైవర్ని అడుగో, ఇట్టే తెలిసిపోద్ది. అట్నుంచి వెళ్ళి రే 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 బండి ఆపరా, బండి ఆపు. ఏ, యాడి సార్? ఆపరా, పోనీ. ఆ? పోనీరా చెప్తాను. అరే అది ఏంటిది? ఆటోని ఫాలో. ఆ, హో. అయ్యో ఎవరయ్యా నువ్వు? బండి తీసుకొచ్చి ఆటోకి అడ్డంగా పెడుతున్నావు. గుద్ది పడదొబ్బేవాడి ఈ పాటికి. ఏయ్, కొంచెం దగ్గు. నీతో మాట్లాడడానికి వచ్చినా. ఏంది ఆటో మాట్లాడాలనా? ఆటో కాదురా, వేరే విషయం మాట్లాడాలా. అసలు నువ్వెవరు? ఇంతవరకు నేను ఏడా చూడలేదే. నాతో ఏంది మాట్లాడేది నువ్వు? ఏమీ లేదు, ఇందాక శుభలగ్న మ్యాట్రిమోనీ ఆఫీస్ దగ్గర ఇద్దరిని దింపినావు కదా, అవును. వాళ్ళు ఏడెక్కినారు. అదంతా నీకెందుకు చెప్పాలనయ్యా? ఒక విషయం ఉండదురా బాబు, చెప్పు. ఏంది ఊరే తురే అంటాడా మర్యాద లేకుండా? సారీ సారీ సార్, ఏడెక్కినారు చెప్తారా? చెప్పను. ఒరే ఒరే బాబు, చెప్పరా బాబు, కొంచెం అర్జెంటుగా పని ఉండదు. అసలు ముందు ఆ ఎమ్మ ఎక్కిందా, ఆ అబ్బాయి ఎక్కినాడా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఎక్కినారా, అది కాకపోతే దారిలో వీడెక్కినాడా, ఆ విషయం తెలియాలా. వాళ్ళేం చెప్పినారు? వాడేమో ఆ ఎమ్మ వస్తుంటే గాంధీ బొమ్మ కాడ ఎక్కినాను అని చెప్పినాడు. అవును, గాంధీ బొమ్మ కాడ ఎక్కినాడు. మరి ఆయన ఎక్కడెక్కింది? అదంతా నీకెందుకయ్యా? అయితే వాడు దారి మధ్యలో ఎక్కినాడు అంటావు. అదే కదయ్యా నీకు చెప్తుండేదే. సరే పోపో, పెద్ద పుడింగిలాగా వచ్చినావు. యో ఏందయ్యా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఎవరికి మర్యాద ఇచ్చేదే? నువ్వు బండి తీరా. మర్యాద వాళ్ళ మర్యాద. ఎప్పుడు చూసినా ప్రేమికులకి ఎవడో ఒకడు వెళ్ళుంటాడు. వీడు చూడు ఎట్టా ఉన్నాడు. ఏమైందన్నా? మనం భయపడాల్సింది ఏం లేదు చెల్లెమ్మా, మనోడు దారిలో గాంధీ బొమ్మ కాడ ఎక్కినాడంట. కరెక్ట్ గానే అడిగినావా? అంతా వాడి నోటెంపటే చెప్పించాను కదా, ఆటోడు స్వయంగా చెప్పాడు. ఆ పిల్ల ఎక్కడెక్కిందంట? ఆ వివరాలు ఏం చెప్పలేదమ్మా, అప్పటికే ఆటోడు చిరాకు పడుతున్నాడు. అయినా ఏదో తేడా కొడుతుంది. ఓ తూరా సాంబార్ని పిలు. ఉండు పిలుస్తా. అమ్మా సాంబారు, నిన్నే రా, మీ మేడం పిలుస్తున్నారు. నా పేరు గీత. అయితే ఏంటి, తమిళోళ్ళని సాంబార్ అనే అంటాం, తప్పేంటి? అలా అయితే మీ మొహం కూడా పచ్చి పులుసులా ఉంటుంది. పచ్చి పులుసు మొహోడా అని పిలవాలనుంటుంది, కాని పిలుస్తానా? లేదు. పెద్దవారు, మీకు గౌరవం ఇస్తున్నాను కదా, మీరు కూడా నన్ను గీత అని పిలవండి. చెప్తా చెప్తా, రా పదండి. చెప్పండి. నువ్వు చెప్పాలా? దేని గురించి? ఆడు నువ్వు కలిసి ఆటోలో వచ్చిండరేంది? యాడ్నుంచి వచ్చిండారు? అయినా ఆడితో కలిసి నువ్వు ఆటోలో రావడం ఏంది? మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆయన నేను కలిసి ఆటోలో రాలేదు. ఆయనేంటి ఆయన మొగుడిని పిలిచినట్టు? అరే, ఇంకేమని పిలుస్తారు? ఆ అబ్బాయను. సరే, మీ అబ్బాయి నేను ఆటోలో కలిసి రాలేదు. నేను ఆటోలో వస్తుంటే మీ అబ్బాయి దారి మధ్యలో కనపడ్డాడు. ఆటో ఖాళీగా ఉందనుకుని ఆపారు. నేను మీ అబ్బాయిని చూసి ఆటో డ్రైవర్ని ఆగమన్నాను. ఆఫీస్కే వస్తున్నారు కదా అని చెప్పి ఆటోలో ఎక్కించి తీసుకొచ్చాను. అంతకంటే ఇంకేం లేదు. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అంటారు. నాకు ఆడపిల్లలంటే ఇష్టం, కానీ
నన్ను నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నువ్వేదో మెలికిపెట్టి మాట్లాడుతున్నట్టున్నావు. ఇప్పుడు నేను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నేను చెప్పేది అబద్ధమని మీరు ఫిక్స్ అయ్యారంటే నేనెంత గొప్ప నిజం చెప్పినా మీరు నమ్మరు. నేను చెప్పాల్సింది చెప్పగలిగాను కానీ మీరు నమ్మేదానికి నేనేం చేయగలను చెప్పండి? మాటలు బాగానే నేర్చుండవు. ఆడికి కొంచెం దూరంగా ఉండు. నేనేం పని కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ ఆయనంటావు? సారీ, నేనేం పని కట్టుకుని మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళలేదు. తనే దారిలో ఎదురుపడి వచ్చారు. పనున్నప్పుడు మాట్లాడాల్సి వస్తే మాట్లాడుతున్నాం తప్ప పని పాట లేనప్పుడు ఏ పాటలు పాడుకోవట్లేదు. సారీ. మీరు దేనికో పిలిచారు. ఈ విషయం కనుక్కో నీకే పిలిచినాను. నువ్వు వెళ్ళావు. సరేనండి. చాలా థ్యాంక్స్. అదే అన్నా, నాకు అర్థం కావట్లా. మామూలుగా అయితే ఎడ్డం అంటే తెడ్డం అంటది. మనం ఒక మాట అంటే అది 4 మాటలంటది. కాని ఈ రోజు ఏంది ఇంత అనుకోగా ఇంత సౌమ్యంగా మాట్లాడుతుండది? సడన్ గా దీనికి మన మీద అంత మర్యాద ఎందుకొచ్చిందో? ఇవన్నీ నమ్మబాక, నాటకాలివి. ఇదే ఎడ్డివంటి తెడ్డివంటి ఆ పూరికి బాలాజీకి పెళ్లి చేయమని రూటు మార్చినట్టుండాది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలా.
నా పని. ఆ, దెబ్బలు పడతాయి. వెల్కమ్. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. హలో గోవింద్, ఏమైంది? ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉండవు? నీకేమైంది? అది కాదు, ఆ అమ్మి నీతో మాట్లాడడానికి పిలిచిందన్నావు కదా, ఏమైంది? కలిసావా? ఏమంది ఆ అమ్మి? హే, నువ్వు నా లవ్ స్టోరీ తెలుసుకోవడంలో చాలా క్యూరియాసిటీగా ఉన్నావు కదా. అబ్బా చెప్పు గోవిందు. చెప్పుకో. ఆ అమ్మి ఏమని ఉంటుంది? నువ్వు ఇంత హుషారుగా మాట్లాడుతున్నావంటే ఆ అమ్మి. యాస్, ఏమో, అంతా నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉన్నది. ఏదేమైనా నీకు థ్యాంక్స్ చెప్పాలి గౌతమి. నాకా? దేనికి? ఇవన్నీ కాకుండా నేరుగా ఎమ్మిని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి తను ఫలానా ఫలానా అని చెప్తే అందులో కిక్ ఉంటుంది కదా. అది కాదు గోవిందు, ఆ అమ్మి ఎవరో తెలుసుకోవాలని నాకు చాలా. అరే, ఆ టెన్షన్ని కొంచెం ఎంజాయ్ చేయి. ఇదిగో, రేపు తప్పకుండా ఆ ఎమ్మిని తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్.